టుడే స్పెషల్ నా స్టైల్ గుత్తి వంకాయ కర్రీ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా వంకాయని ఇట్లా 4 సైడ్స్ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలండి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసి 1/2 కప్పు పల్లీలు, 2 స్పూన్స్ మినప్పప్పు, కొన్ని మెంతులు, 2 స్పూన్స్ ధనియాలు, కొంచెం జీడిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలండి. కాస్త వేగిన తర్వాత మన కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలండి. ఇవి మంచిగా వేగిపోయాయండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం. ఇవి మిక్సీ పట్టేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఇంకా వెల్లుల్లి, నానబెట్టుకున్న చింతపండు అండి ఈ నీళ్ళతో కలిపి వేసేసేయాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. మసాలాని ఒక తిప్పిన తర్వాత ఒక టమాటాని ఇట్లా ముక్కలు చేసుకొని వేసేసుకోవాలి. అట్లనే ఒక ఆనియన్ కూడా ఇట్లా ముక్కలు చేసేసి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేయాలి. ఇంకో పక్క పొయ్యి మీద గిన్నె పెట్టేసి సరిపడా ఆయిల్ వేసుకొని వంకాయలను వేసేసి మంచిగా వేయించుకోవాలండి. వంకాయలు అయితే వేగిపోయాయండి. వీటిని పక్కకు తీసేద్దాం. ఇదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇట్లా కలిపేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మసాలాని యాడ్ చేసేసాం. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మసాలా అయితే చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీని గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకుందాం. నేనైతే మసాలా మిక్సీ పట్టుకున్న మిక్సీ గిన్నెలోనే వాటర్ వేసేసుకుంటున్నానండి. దీన్ని ఇంకో 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న వంకాయలని యాడ్ చేసేయాలి. ఒకసారి అయితే కలిపేసేయాలి. ఒకసారి ఇట్లా కలిపేసి ఇంకో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలండి. ఇంతేనండి, మన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.